నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక టేస్టీ డెజర్ట్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఇది హెల్తీ, అలాగే చాలా అంటే చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా, కమ్మగా, యమ్మీగా, సూపర్గా ఉంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరు కూడా హ్యాపీగా తింటారు ఇది చేసి పెడితే. హెల్తీ అని ఎందుకన్నానంటే ఇది మనం సగ్గు బియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి. సమ్మర్లో సగ్గు బియ్యం ఎంత హెల్తీయో మనకు అందరికీ తెలిసిందే కదా. మంచిగా చలువ చేస్తుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది సగ్గుబియ్యం. సో ఈ సగ్గుబియ్యంతో మనము మ్యాంగో పాయసం చేసుకోబోతున్నాం అనమాట. మ్యాంగో సగ్గుబియ్యం పాయసం. సో దీనికోసం ముందుగా సగ్గుబియ్యంని నానబెట్టుకొని తీసుకోవాలి ఒక గంట సేపు. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా సగ్గుబియ్యం మనం తీసుకుంటున్నాము. మనకు రెగ్యులర్గా షాప్స్లో దొరుకుతుంది కదా సగ్గుబియ్యం. ఇలా తెచ్చేసుకొని ఒక హాఫ్ కప్ అంత సగ్గుబియ్యంని ఒకసారి ముందుగా ఇలా కొంచెం వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎక్కువగా నలపకుండా ఇలా మెల్లగా ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అందులోని స్టార్చ్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పారేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని దీన్ని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక గంట సేపు. సో ఆ గంట సేపు తర్వాత మనం మిగతా కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ముందుగా ఇప్పుడు పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకొని చూపించేస్తాను. ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇందులోకి ముందుగా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు పాలు డైరెక్ట్గా వేస్తే కింద అడుగు అంటుతుంది. అలా కాకుండా ఉండాలంటే వాటర్ వేసుకొని ఆ తర్వాత పాలు వేసుకొని ఇలా మంచిగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 లీటర్ అంత మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా మిల్క్ వేసుకున్నాక మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా పాలనన్ని కూడా మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం మంచిగా దీన్ని ఒక 5 to 6 minutes సేపు మంచిగా బాయిల్ చేసుకోవాలి మిల్క్ని. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకు మీద మీగడ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా మంచిగా మనము ఇలా కలుపుతూ చక్కగా బాయిల్ చేసుకోవాలి మనం మిల్క్ని. ఆ తర్వాత మనకు రుచికి సరిపడా షుగర్ ఇక్కడ వేసుకోవాలి. నేను సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్ తీసుకున్నాను కదా, అంతే క్వాంటిటీ ఒక హాఫ్ కప్ క్వాంటిటీలో నేను ఇక్కడ షుగర్ కూడా తీసుకున్నాను. కరెక్ట్గా స్వీట్ అయితే మనకు సరిపోయింది. సో ఇలా షుగర్ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అయితే ఒకటేసారి వేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా మెల్లగా వేసుకుంటే కనుక సగ్గు బియ్యం ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది విడివిడిగా. ఇలా వేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని సగ్గు బియ్యం అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మంచిగా మనం దీన్ని ఉడికించుకోవాలి మిల్క్లో. ఇలా కలుపుతూ ఉంటే కింద కూడా అడుగు అంటకుండా చక్కగా మనకు సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా చూడండి, కొంచెం సేపటికి మనకు పాలు కూడా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అలాగే సగ్గుబియ్యం కూడా సాఫ్ట్గా మనకు ఉడికిపోతాయి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకు పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్, కాజు అలాగే బాదం చిన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. ఇలా ఒకసారి వేసేసుకున్నాక బాగా కలిపేసుకొని మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఫైనల్గా మనకు పాయసం అయితే ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇది చల్లగా అయ్యాక ఇంకొంచెం గట్టిగా మారుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్. నేను ఇక్కడ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ పాయసం అంతా కూడా ఆ ప్యాన్లోనే ఉంటే కనుక కుకింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి మరింత గట్టిగా అయిపోతుంది. ఆ కుకింగ్ ప్రాసెస్ ఆపేందుకు నేను ఇక్కడ మరో బౌల్లోకి వేసేసుకొని దీన్ని మంచిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారక మాత్రమే మనము మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుందాం. అంతలోపు మనము మ్యాంగో ప్యూరీని అయితే రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. నేను ఇక్కడ ఒక 2 పెద్ద మ్యాంగోస్ని తీసుకున్నాను. ఇలా మంచిగా రైప్ అయిన మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న పల్ప్ అంతా కూడా మనం ఇలా స్క్రేప్ చేసేసుకోవాలి. చక్కగా ఇందులోని గుజ్జు అంతా కూడా మనం తీసేసుకుంటే సరిపోతుంది ప్యూరీలాగా. ఆ తర్వాత మనకు లోపల ఈ సీడ్ కూడా ఉంటుంది కదా, దాంట్లో నుంచి వచ్చే పల్ప్ అంతా కూడా ఇలా మంచిగా చేతితో ఇలా వేసేసుకుంటే మంచిగా మనకు ప్యూరీ అంతా కూడా వచ్చేస్తుంది. మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది. నేను ఎక్కడైతే ఫోర్క్తోనే మంచిగా ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది మనకు. ఆ తర్వాత నేను ఇక్కడ పాయసం చూపిస్తున్నాను చూడండి, మంచిగా చల్లారిపోయింది. ఇదంతా కూడా చల్లారాక మనకి కన్సిస్టెన్సీ చూసారా, కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ వచ్చేసింది పాయసంకి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరీ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం.
ఇలా వేసుకున్నాక మంచిగా ఈ పాయసంలోకి ఈ మ్యాంగో ప్యూరీ అంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఆ కలర్ ఎంత టేస్టీగా, అసలు ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత అట్రాక్టివ్గా, అలాగే తింటూ ఉంటే కూడా అంత రిచ్గా, అంత క్రీమీగా, చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగో ఫ్లేవర్తో సగ్గుబియ్యం పాయసం. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు మీద ఇలా మ్యాంగో ముక్కలతోని అలాగే డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ హెల్తీ సగ్గుబియ్యం పాయసం, అది కూడా మ్యాంగో ఫ్లేవర్తోని రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.